బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేయడం పట్ల నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్గొండలో సంబరాలు నిర్వహించుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను బీజేపీ పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం పట్ల నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ నల్గొండలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ హక్కుల కోసం గత 60 ఏళ్లుగా పోరాడుతున్న ఆర్ కృష్ణయ్యకు బీజేపీ తరపున రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు యాదవ్, జిల్లా కోశాధికారి జేరుపోతుల రమేష్ గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరేళ్ల విజయ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బక్కతట్ల వెంకన్న యాదవ్, అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్, వీరమల నాగరాజ్ గౌడ్ యాదగిరి, కీర్తి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కుకుడాల ఏడుకొండలు చంద్రయ్య, దశరథ, తిరుపతి గౌడ్, శంకరాచారి, పగిళ్ల కృష్ణ, మచ్చగిరి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణన్న గారికి రాజ్యసభ ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం పట్ల బీజేపీ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. బీసీలకు గత 70 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయంని ఎన్డీఏ కూటమి ద్వారా బీజేపీ దాన్ని న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం. ఇప్పటికైనా బీజేపీ పార్టీ చట్టసభల్లో రిజర్వేషన్లు జనాభా తమాషా ప్రకారం ఇవ్వాలని, అదేవిధంగా మహిళలకు సబ్ కోటాలు ఇవ్వాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరిపి జనాభా తమాషా ప్రకారం 300 ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని, ఆర్ కృష్ణ గారి జీవిత ఆశయమే చట్టసభల రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం చేయాలని గత 25 సంవత్సరాలుగా రాజకీయ ప్రక్రియలోనే పోరాటం చేస్తున్నటువంటి అన్న ఆశయాలు తోడ్పడాలని బీజేపీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ వాళ్ళు ఇవ్వడం నల్గొండ జిల్లా బీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారికి మా యొక్క విన్నపం బీసీ సంఘాల తరఫున ఈసారి చట్టసభలో 50% బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడి సాధించాలనేది ఆర్ కృష్ణయ్య గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తర్వాత ఆయన కింద ఉన్నటువంటి ఆయన నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి నాయకులకు కూడా మంచి అవకాశం ఇవ్వాలనేది కూడా ఆర్ కృష్ణయ్య గారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నల్లగొండలోని స్థానిక కలెక్టర్ సెంటర్లో జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారికి రాజ్యసభ సభ్యునిగా బీజేపీ పార్టీ ఇచ్చినందుకు కేవలం ఇది ఆర్ కృష్ణ గారికే కాదు, యావత్ బీసీ ప్రజానికానికి ఆత్మగౌరవం పెంచిందిలా ఉంది. ఇదే విధంగా ఇది ఒక మంచి సదావకాశం. ఆర్ కృష్ణ గారు తన జీవితం అంతా కూడా బీసీల కోసం పోరాటం చేశాడు. అది కూడా చట్టసభల్లో బీసీలకి స్థానం కల్పించాలని అతని ఆకాంక్ష మున్ముందు మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు నెరవేరుస్తారని, ఆ విధంగా ఆర్ కృష్ణ గారు కృషి చేస్తారని తలుస్తూ మరొక మారు బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించినందుకు బీజేపీ పార్టీకి బీసీ సంక్షేమ సంఘం మరియు విద్యార్థి సంఘం మరియు యువజన సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ నడిబొడ్డు క్లాక్ టవర్ దగ్గర టైగర్ ఆర్ కృష్ణయ్య గారికి మరొకసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చినందుకు బీసీలంతా యావత్తు ఖుషిగా ఉన్నారు. అదేవిధంగా బీసీలకు రాజకీయంగా రావాల్సిన ప్రతి వాటాని వచ్చే విధంగా ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా
అవకాశం ఇస్తే మరొక మారు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి బీసీల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించిన ఎన్డీఏ కూటమికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో బీసీలకు మరింత అవకాశాలు కల్పించి మరి చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ఏర్పాటు చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి కోరుతా ఉన్నాం.